సో చెప్పండి ఆకాష్, ఉదయం 8 గంటలకు వచ్చినామన్నా. ప్రజాభవన్ లో న్యాయం జరుగుతుందని 8 గంటలకు వచ్చి కూర్చున్నాం అన్న. ఇప్పటిదాకా మంచినీళ్ళు లేవు, దిక్కు లేదు, ఏం లేదు. అన్నం కూడా తినకుండా ఇక్కడ దాకా కూర్చున్నాం అన్న. పోతే 5 రూపాయలు భోజనం చేయమన్నారు. 8 నెలల నుంచి ఇదే మాటలు చెప్తున్నారు. కలవని నాయకులు లేడు, తల సీఎం తో సహా అందరు క్లీన్ క్లర్క్ వరకు అందరిని కలిసినాం. కోర్టులో ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం కావట్లేదు. కేటీఆర్ కేసీఆర్ ఉద్యోగాలు పోతే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. వీళ్ళందరూ మాత్రం దీక్షలు పెట్టించారు అన్న. ఇప్పుడు ఈయన గ్రంథాలయ చైర్మన్ వచ్చింది, నేను పోయింటు మా పరిస్థితి ఏందన్న. ఆ రోజు డబ్బులు కట్టింది మేము, వీళ్ళందరూ వచ్చిర్రు. దీక్షలు పెట్టిన రోజు కొబ్బరి బొండాలతో సహా మేము కట్టించిన డబ్బులన్నీ చాలా వాళ్ళకి, కొబ్బరి బొండాలకి, టెంట్లకు మేము కట్టినాం. కానీ ఈ రోజు ఏం జరిగిందంటే వాళ్ళ అధికారంలో వచ్చింది కానీ మాకు న్యాయం చేయట్లేదన్న. హైకోర్టుకి ఎందుకు అటెండ్ కావట్లేదు అర్థం కావట్లేదు. మేము ఒకటే అన్న, ఓపెన్ ఛాలెంజ్. హైకోర్టుకి బోర్డు చైర్మన్ నిజాయితీగా చేసినందుకు చెప్తుంది. రిక్రూట్మెంట్ నిజాయితీగా చేసినప్పుడు ఏమంటున్నావు? నువ్వు వచ్చి కోర్టులో ఓడగొట్టు, ముక్కు నేల కాసి వెళ్ళిపోతాం. మా వైపు తప్పు ఉంటే, మీ వైపు రైట్ ఉంటే మీరు వెళ్ళిపోండి. మీరు మా వైపు మా మీద జాలిపడి కోర్టులో ఏం కనుకరించొద్దు. మీకు ఎన్ని ఆధారాలు ఉన్నాయి? ఒక ఆంధ్రాధికారి ఎంత దమ్మున్నోటైతే మొత్తం ఆధారాలు తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టాను. మా ఆధారాలు మేము మా అడ్వకేట్ తో వస్తాం. ఎవడు గెలిస్తే వాడే మొగోడు. ఓపెన్ ఛాలెంజ్. ఇక మేము మా ప్రభుత్వం చేయవద్దు, మాకేం చేయదు. న్యాయస్థానాలు తెలుసుకుందాం అంటే 32 సార్లు రావట్లేదు. 2 సార్లు కోర్టు అటెండ్ అయ్యిండు. 2 సార్లు అయ్యాడు. ఎప్పుడైతే జడ్జి గారు చెప్పిర్రో పిల్లగాలు గెలవబోతున్నారని చెప్పిర్రో, ఏం చేసినట్టు ఈ ఆంధ్రాధికారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే, సార్ ప్రభుత్వం రాగానే మీకు 15,000 ఉద్యోగాలు మీకు కలుపుకోవచ్చు సార్, మీరు కలుపుకోవటం మీకు ఎక్కువ ఉద్యోగాలు అయితే అని చెప్పిండు. చెప్పి వీళ్ళతో ఏం చేసిన నియామక పత్రాలు ఇచ్చిండు. నియామక పత్రాలు ఇచ్చిన 4 రోజులకి కేసు వచ్చింది బెంచ్ మీదకి. కేసు వచ్చినప్పుడు చల్లమగం వేసి ఏజీ గారు నిలబడ్డారు. బోర్డు చైర్మన్ నడితే చేతులు ఎత్తేసిండు. ఇంకా ఆయన దగ్గర ఏం లేదు, ఆధారాలు లేవు. ఇప్పుడు మీరు మార్నింగ్ ఎవరెవరిని కలిసి ఇక్కడ ప్రజాభవన్ లో కలెక్టర్ గారిని కలిసినాం. కలెక్టర్ గారు అసలు ఏం మాట్లాడలేదు. మీకు అన్యాయం జరిగింది, ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. చిన్న ఇప్పుడు మీరు 8 సార్లు వచ్చారని చెప్పారు. చిన్నారెడ్డి సార్ని కలిసినాం. ఆయనకి వచ్చినప్పుడల్లా కొత్త స్టోరీ, కొత్త కాపురమే. వచ్చినప్పుడల్లా కొత్త కాపురం. 46 అంటే వాళ్ళకి ఐడియా లేదు. ఫస్ట్ ఐడియా ఇక్కడ ఏం జరిగిందంటే లా సెక్రటరీ కాడికి పోయినామన్నా. లా సెక్రటరీ కూడా చెప్పింది మీకు అన్యాయం జరిగింది చిన్న, మీకు అన్యాయం జరిగిన మాట వస్తున్నాడు. రవిగుప్తా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ అసలు ఈ జీవో ఎట్లా తీసుకొచ్చిండో బ్రహ్మదేవుడు కూడా అర్థం కావట్లేదు అన్నాడు. మీ లాయర్ ని ఓడించేటోడు ఈ తెలంగాణలోనే లేడు, మీరు ఈ కేసు గెలవడం పక్క. కానీ మరి ప్రభుత్వానికి చేస్తున్నారు. ఈ రోజు పూనా నేను సాంబశివరావు గారు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంతో గెలిచిన ఎమ్మెల్యే ఏమన్నాడు? సాక్షాత్తు నిండు అసెంబ్లీలో రికార్డ్ అయ్యే దాంట్లో ఏమన్నాడు? ప్రభుత్వం జీవో నెంబర్ 46 కేసులో వాళ్ళు గెలిచే కేసుని ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తుంది? కావాలని ఇలా దురుద్దేశంతో చేయడం వల్ల ప్రభుత్వాల మీద విద్యార్థులకు నమ్మకం ఏందన్నాడు. అంటే ఆ కేసు గెలుస్తుందని ఒక సిపిఐ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు కదా, ఆయన నిండు సభలో అన్నాడు. కేటీఆర్ గారు ఏమన్నారు? మేము ఓడిపోయినాం, మేము అన్యాయం చేసాం, మీరేం చేశారు? జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. న్యాయం చేయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. మరి అందరు సపోర్ట్ చేస్తున్నప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు, నల్గొండ అందరు ఎమ్మెల్యేలు కలిసి మీకు వింత పత్రాలు ఇచ్చారు. మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? అసలు ఆంధ్రాధికారి వల్ల ప్రాబ్లం వస్తుంది. ఆంధ్రాధికారి మరి అంత నిజాయితీ పరుడు. అసలు ఆయన చేసిందే బ్రహ్మ రాత రాసింది అనుకుందాం. మరి కోర్టుకొచ్చి చెప్పొచ్చు కదా, తప్ప రైట్ కోర్టు తెలుసుకుంటుంది కదా. ప్రజాధనమే తింటుండు కదా, ప్రజల సొమ్మే తింటుండు. గవర్నమెంట్ డబ్బులు తెలంగాణ అంతర్జాతీయ న్యాయస్థానం తెలంగాణ తెలంగాణ ఆత్మగౌరవంతో బలిదానాలు చేసుకుంటూ వచ్చింది. ఆంధ్రోడు పెత్తనైంది తెలంగాణ మీద. అన్న మీడియా ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాం అన్న, బోర్డు చైర్మన్ కరెక్ట్ చేసిన అని సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పారు కదా. ఆయనకు దమ్ముంటే అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి అయినా సరే అడ్వకేట్లను తెప్పామను. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ నాలెడ్జ్ మాకుంది, మేము ఒక అడ్వకేట్ ని ఎంచుకున్నాము. ఆ అడ్వకేట్ ని ఓడగొట్టమను హైకోర్టులో. చాలిగా మాకు అవసరమే వేరే ముచ్చరవదులు. మాకు న్యాయం చేయండి, మాకు మార్కులు లేవు, మాకు ఉద్యోగాలు అని సీఎం రేవంత్ రెడ్డిని అడగట్లేదు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అడగట్లేదు, ఆంధ్రాధికారి అయినా నిన్ను అసలే అడగం. మేము మాకు అవసరమే లేదు. నీకు దమ్ము ఉంటే కోర్టులో ఓడగొట్టు, మా కేసుని తెలుసుకుందాం, కోర్టులో కోర్టులో గెలిచే దమ్ముందా? మీ అందరికి చెప్తున్నామన్నా, మీ ముందే చెప్తున్నా, మా ప్రభుత్వం ఏం చేయొద్దన్నా, కోర్టుకు రమ్మను. ఎవరు ఓడిపోతారో ఎవరు తెలుసు నుంచి ఏం టిఫిన్ వచ్చింది ములుగు నుంచి ఇంతవరకు పచ్చి మంచినీళ్ళు లేవు. చూడండి అసలు మంచి లేవు, ఏం లేవు. ఈడ ఎవడన్నా పట్టించుకునే నాలుగు లేదు. 5 రూపాయల భోజనం తినమంటారు. 5 రూపాయల భోజనం గతంలో ఒక ఎమ్మెల్యే అన్నాడు పోయి హమాలి పని చేయమని, ఆయన హమాలి పనే చేస్తుండే. ఇప్పుడు కొత్తలే కూడా పోయిండు. మరి దీని కూడా ఇదే అవుతుంది మరి ఇట్లా అంటే. అన్న ప్రభుత్వం
చేస్తాం అని అన్నారు అన్న. ఇంతవరకు చేయట్లే. కానీ ఆంధ్రాధికారి మాటలు నమ్మటం ఏందన్న దౌర్భాగ్యం. 64 మంది ఎమ్మెల్యేలు గెలిపించడం వల్ల ఈ ఆంధ్రాధికారి కాళ్ళు పట్టుకుంటే న్యాయం జరిగేటట్టుందన్న. మాకు అర్థం కావట్లేదు. మరి తెలంగాణ విద్యార్థులు ఆంధ్రాధికారి కాళ్ళు పట్టుకోమంటే ఉస్మానియా సాక్షిగా రేపు ఆయన ఫ్లెక్సీ పెద్దది కొట్టించి కాళ్ళు పట్టుకుంటాం. పివి శ్రీనివాస్ యొక్క కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధం. ఇంకా తెలంగాణ విద్యార్థుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధం. ఎందుకంటే